దురల్లో కొత్తూరు ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ కొనసాగుతోందని ఏపీ హైకోర్టు సీనియర్ లాయర్ మాజీ సైనికుడు సురేంద్రబాబు ఆరోపించారు. సీఎంకు జగన్ కు అతి సన్నిహితంగా ఉంటున్న ఒక ఎమ్మెల్సీ ఎంపీ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఇదే విషయమై ఎన్జీటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ తలసీల రఘురాం, ఎంపీ నందిగామ సురేష్ అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. మరోవైపు బెదిరింపులు వస్తున్నాయని, తమకు ఏమి జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత అని అన్నారు. అక్రమ మైనింగ్ పై జాయింట్ యాక్షన్ కమిటీ వేసి సీబీఐకి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడకి కోతవేడి దూరంలో ఉన్న కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి అతి సన్నిహితంగా ఉండే ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ సుమారు 2500 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కి వాళ్ళ బినామీల చేత పాల్పడ్డారు. మీరు ఈ ఫోటోలు గమనిస్తే కొత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్కల 100 ఎకరాలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్స్ లేవు, మైనింగ్ శాఖ యొక్క అనుమతులు లేవు. కానీ గత 3 సంవత్సరాలుగా 100 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా కానీ పట్టించుకోకపోవడంలో అర్థం ఏంటనేది ఈ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.